అందరికీ నమస్కారం. యూట్యూబ్లో వైటీ స్టూడియోలో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవటం వల్ల మనకి నిజమైన వ్యూస్ మరియు నిజమైన సబ్స్క్రైబర్స్ వస్తారు ఒరిజినల్గా అన్నమాట. అవి కొన్ని చేంజ్ చేసి చూపిస్తా, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మీరు. అట్లా చేయడం వల్ల మీకు ఒరిజినల్గా వ్యూస్ వస్తాయి అన్నమాట. ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా పెరుగుతారు. ఇప్పుడు వైటీ స్టూడియో ఓపెన్ చేసుకోండి. వైటీ స్టూడియో ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇంటర్నల్ ఫేస్. ఇట్లా కింద నుండి రెండోది కంటెంట్ అని, కింద రెండోది కంటెంట్ మీద మనం ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది, ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన అది చూడండి, మన 2 గీతలు ఉన్నాయి కదా స్టూడియో కింద, దాని మీద టచ్ చేస్తే మనకి ఇలా ఫిల్టర్స్ అని ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్. విజిబిలిటీలో పబ్లిక్ పెట్టుకోండి, ఎందుకనంటే ప్రైవేట్ వన్ లిస్ట్ పెడితే మనకి వ్యూస్ ఎక్కువ రావు. పబ్లిక్ పెడితే ఎక్కువ మందికి మన వీడియో వెళ్తుంది అన్నమాట, వ్యూవర్స్కి. అది కింద వచ్చి మోర్ దాన్ పెట్టుకోండి, ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఎక్కువ వ్యూస్ రావాలని. ఇక్కడ ఎక్కువ అని అంటే మినిమం ఒక 10,000 అని చెప్పని, 10,000 అని పెట్టుకోండి అక్కడ. తర్వాత ఇంకా కొంచెం మనం కిందికి వెళ్ళినట్టయితే 10,000 పెట్టిన తర్వాత కొంచెం కిందికి వెళ్తే మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అది సెలెక్ట్ చేసుకోండి అన్నమాట. అది సెలెక్ట్ చేసుకుంటే మనకి యూట్యూబ్ అందరికీ మన వీడియో పంపిస్తుంది. తర్వాత అప్లై నొక్కండి. అప్లై నొక్కితే ఓకే అయిపోయింది. ఇక్కడ మనం ఏమేమి సెలెక్ట్ చేసుకున్నా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అప్లై నొక్కండి. అప్లై నొక్కితే ఇట్లా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ కింద రైట్ సైడ్ నుండి రెండోది ఉంది కదా, కామెంట్స్ అని ఉంది. కిందనే రైట్ సైడ్ నుండి రెండోది చివరి నుండి కామెంట్, దాని మీద ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. వ్యూ ఆల్ మీద కొట్టండి. కామెంట్స్ దగ్గర వ్యూ ఆల్ ఉంది కదా, దాని మీద కొడితే ఇక్కడ పైన 2 గీతలు ఉన్నాయి కదా, 7 అని నెంబర్ ఉంది, దాని మీద టచ్ చేయండి. ఛానల్ కింద ఉంది చూడండి, పైన మూల కింద 7, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. దానికి కొంచెం ఇట్లా పైకి అనుకుంటే రెస్పాండెడ్ సెలెక్ట్ చేసుకోండి ఒకటి, ఎందుకనంటే మనం కామెంట్కి రెస్పాండ్ ఇస్తామని చెప్పని. తర్వాత ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉన్నాయి, వాటిని ఏం ముట్టుకోవద్దు. తర్వాత పబ్లిక్ సబ్స్క్రైబర్స్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. పబ్లిక్లో ఉంటే ఏంటంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అవుతారు మనకి. తర్వాత వచ్చేసి అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి 100 లోపు ఉంటేనేమో ఫస్ట్ సెలెక్ట్ చేయండి, 1000 లోపు ఉంటే రెండవది. నాది 1000 లోపు ఉంది కాబట్టి రెండవది సెలెక్ట్ చేశా. ఇంకా ఎక్కువ అంటే 1000 కంటే పైన ఉంటే దాని తర్వాతది. తర్వాత 10,000 కంటే పైన ఉంటే ఇంకోటి, అట్లా వరుసగా ఉంటాయి అన్నమాట. వాటిని మనం అట్లా కీవర్డ్స్ కూడా పెట్టుకోవాలి పైన. నేను టెక్ ఎడ్యుకేటెడ్ న్యూస్ అని పెట్టా, మీరు దేని మీద చేస్తే కుకింగ్ అని చేస్తే కుకింగ్, ఏదంటే అది అట్లా మీరు పెట్టుకోండి. టెక్ అయితే టెక్, ఏదైతే అది ఇది కీవర్డ్స్. దాని కింద పబ్లిక్ సబ్స్క్రైబర్స్ పెట్టుకోండి. కింద మనకి ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉంటే దాని మీద అట్లా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం అప్లై నొక్కటమే అన్నమాట. అప్లై నొక్కి చేయడం. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.